రామాపురం అనే అందమైన పల్లెటూరిలో రాఘవ అనే ఒక పేద రైతు తన తల్లి జానకమ్మ, కూతురు సిరితో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతని వద్ద పెద్దగా భూమి లేదు, డబ్బు లేదు. కాని అతనికున్నదొక గొప్ప గుణం, నిజాయితీ. ప్రతి ఉదయం వెలుతురు రాకముందే రాఘవ తన ఎద్దులతో పొలానికి వెళ్లేవాడు. రానంది, రాబసవ అని వాటిని ప్రేమగా చూసుకునేవాడు. ఈ ఉదయం చాలా పని ఉంది. సూర్యుడు రాకముందే పొలానికి వెళ్లి పనులు మొదలుపెట్టాలి. నందీ, బసవా, మనం త్వరగా పని మొదలెడితే మధ్యాహ్నతి ఎండ నుండి తప్పించుకోవచ్చు. ఇంతలో ఇంటి లోపల నుండి జానకమ్మ, సిరి బయటకు వచ్చారు. నాయనా రాఘవ, పొద్దున్నే ఆ మంచులో పొలానికి వెళ్తే నీకు జలుబు చేసే ప్రమాదం ఉంది నాయనా. కాబట్టి కొంచెం వేడి అన్నం తిని వెళ్ళు. మా రైతనేవాడు కష్టపడితేనే కదా ఈ లోకానికి అన్నం దొరుకుతుంది. మన కష్టమే మనకు అన్ని రకాల సుఖాలను మరియు తృప్తినిస్తుంది. నువ్వు నీ శరీరం గురించి అస్సలు పట్టించుకోకుండా పగలు రాత్రి కష్టపడుతుంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుందని నా భయం నాయనా. అమ్మా, ఈ కష్టం నాకేమీ కొట్టకాదు కదా. ఈ రోజు నేను పొలంలో కష్టపడి పనిచేయకపోతే నా చిట్టి తల్లి సిరిని గొప్పబడిలో చదివించి మంచి ప్రయోజకురాలిని చెయ్యాలనే నా కల ఎలా తీరుతుంది? నాన్నా, మీరు రోజూ నాకు తెలియకుండా తెల్లవారుజామునే ఒంటరిగా పొలానికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు నేను కూడా మీతో పాటుగా మన పొలానికి వస్తాను నాన్నా. నా చిట్టి తల్లి, ఇప్పుడు బయట చాలా చీకటిగా ఉంది కదా. నువ్వు ఇంట్లోనే ఉండి నాయనమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేయనా బంగారుకొండా? సరే నాన్నా, నేనింట్లో ఉంటాను. కాని మీరు తిరిగి వచ్చేటప్పుడు నా కోసం అడవి నుంచి తీయటి రేగుపండ్లు తప్పకుండా తీసుకొని రావాలి. అలాగే నా చిట్టి తల్లి, నీకోసం నేను ఖచ్చితంగా దారిలో అడవికి వెళ్లి చాలా రేగుపండ్లు తీసుకుని వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఆడుకో అని చెప్పి రాఘవ పొలానికి బయల్దేరుతాడు. రాఘవ ప్రతిరోజూ పొలంలో ఎంతో నిజాయితీగా ఎదుటివారిని ఎవ్వర్నీ మోసం చెయ్యకుండా వ్యవసాయం చేస్తూ ఊరి ప్రజలందరికీ గొప్ప ఆదర్శంగా నిలిచేవాడు. ఈ నేలతల్లిని నమ్ముకొని మనం నిజాయితీగా కష్టపడితే ఆ దేవుడు మనకు ఖచ్చితంగా ఏదో ఒకరోజు తగిన ప్రతిఫలమిస్తాడు. మనం పండించే పంటలో ఎప్పుడూ కల్తీ చేయకూడదు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి సంపాదించే డబ్బు మనకు ఎప్పటికీ సంతోషాన్నివ్వదు. రాఘవ తన పొలంలో పండించే స్వచ్ఛమైన ధాన్యాన్ని ఎటువంటి రాళ్లు కలపకుండా గ్రామస్తులకు అమ్మేవాడు. రామాపురం గ్రామంలో గజపతి అనే ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. అతను చూట్టానికి జమీందారులా ఉన్నా మనసు మాత్రం చాలా క్రూరమైనది. రాఘవ పండించే స్వచ్ఛమైన ధాన్యం వల్ల తన కల్తీ వ్యాపారం సాగడం లేదని కోపంతో ఉన్న భూపతి అతడిని దెబ్బకొట్టడానికి ఒక నీచమైన పథకం రచించాడు. ఏరా గుమాస్తా, ఈ రాఘవగాడి నిజాయితీ వల్ల నా దుకాణంలో కల్తీ ధాన్యం ఎవరూ కొనడం లేదు. వాడి పొలం పచ్చగా ఉంటే నా కళ్ళు మండుతున్నాయి. అవును అయ్యా గజపతిగారు, ఆ రాఘవగాడు ఊరి జనాలందరి మదిలో దేవుడిలా మారిపోయాడు. వాణ్ణి అణగదొక్కకపోతే మీ వ్యాపారం పూర్తిగా నాశనమైపోవడం ఖాయం. గుమస్తా, ఆ రాఘవగాడు తన నిజాయితీ పేరుతో మన వ్యాపారాన్ని నాశనం చేస్తున్నాడు. ఊరి జనమంతా వాడు పండించే పంటనే గొప్పగా చెప్పుకుంటున్నారు చూడు. అవును అయ్యా, వాడు బియ్యంలో ఒక్క రాయి కూడా లేకుండా నాణ్యతగా ఇస్తుంటే మన కల్తీ బియ్యం ఎవరు కొంటారో మీరే ఒక్కసారి బాగా ఆలోచించండి. మనం బియ్యంలో రాళ్లు కలిపి లాభాలు గడించకపోతే ఈ పెద్ద భవనం మరియు ఈ విలాసవంతమైన జీవితం నాకెక్కడి నుండి వచ్చేవి? ఆ రాఘవగాడిని మన దారిలోకి తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా వాడు దేనికి లొంగడం లేదు. వాణ్ణి ఏదో ఒక విధంగా ఇబ్బందుల్లో పడేయాలయ్యా. ఎవరైతే డబ్బుకు లొంగరో వాళ్లను మానసికంగా లొంగదీయాలి. వాడి ఆ నిజాయితీ అనే ముసుగును ఈరోజే ఊరి జనం ముందు ముక్కలు చెయ్యాలని నేను నిశ్చయించుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం గజపతి గారు? వాణ్ణి ఊరి నుంచి తరిమి కొట్టడానికి ఏదైనా బలమైన ఉపాయం ఉంటే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్లి అమలు చేస్తాను. నా వ్యాపారానికి అడ్డు వచ్చేవాడిని నేను ప్రాణాలతో వదలను.
రేపు ఉదయానికి ఆ రాఘవగాడి పొలం వల్లకాడు కావాలి. వెంటనే మన మనుషులను అక్కడికి పంపించు. చిత్తమయ్యా, ఈ రాత్రే మన మనుషులు వెళ్లి ఆ రాఘవగాడి పొలంలో విషపు మందు చల్లుతారు. వాడికి రేపు ఉదయానికి ఇక కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి. వాడు ఏడుస్తూ నా కాళ్ల దగ్గరకు వచ్చి అప్పు అడగాలి. అప్పుడు వాడి పొలాన్ని నా పేరు మీద రాయించుకుని వాడిని ఊరి నుంచి తరిమేస్తాను. చీకటి పడగానే గజపతి పంపిన మనుషులు రాఘవ పొలంలోకి దొంగతనంగా ప్రవేశించి అత్యంత విషపూరితమైన రసాయనాలను పచ్చని పంటపై చల్లారు. ఈ మందు దెబ్బకు తెల్లవారేసరికి ఆ రాఘవగాడి పంటంతా కాలి బూడిదైపోతుంది. గజపతిగారు మనకు దీనికి గాను చాలా పెద్ద బహుమానమిస్తారు. మరుసటి రోజు ఉదయం పొలానికి వెళ్లిన రాఘవకు తన కష్టమంతా కళ్ల ముందే బూడిదలా కనిపించింది. ఆ దృశ్యం చూసి అతడి గుండె పగిలినంత పనయింది. ఇదేని అన్యాయం భగవంతుడా! నిన్నటి వరకు పచ్చగా కళకళలాడుతున్న నా పంటంతా ఇలా ఒక్క రాత్రిలో నల్లగా మాడిపోయి చనిపోవడమేమిటి దేవుడా! నా ఏడాదంతటి కష్టం, నా కుటుంబం ఆకలి తీర్చాల్సిన ఈ పవిత్రమైన ధాన్యం ఇలా కళ్లముందే మట్టిలో కలిసిపోతుంటే నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. రాఘవ ఏడవడం చూసి చుట్టుపక్కల రైతులు అక్కడికి వచ్చారు. రాఘవా, నీ పొలానికి పట్టిన ఈ వింత వ్యాధి ఏమిటి మిత్రమా? పక్కనే ఉన్న మా పొలాలు బాగున్నాయి, కాని నీ పంట మాత్రమే ఇలా ఎందుకయ్యింది? ఇదేదో జబ్బులాగా నాకు అనిపించడం లేదు మిత్రమా. ఎవరో కావాలనే నా పొలంలో విషం కలిపి నా కష్టాన్ని నాశనం చేశారని నా మనసు చెబుతోంది. రైతీగా బతికే నీకు ఇలాంటి పెద్ద కష్టం రావడం చాలా అన్యాయం. ఇప్పుడు నీవు సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీరుస్తావో అని నాకు భయమేస్తోంది. భూమి తల్లిని నమ్ముకుని బ్రతికే రైతును నేను. ఆ తల్లికి ద్రోహం చేసే దుర్బుద్ధి ఎవరికుంటుందో అని ఆలోచిస్తుంటే నా మనసు చాలా కలత చెందుతోంది. ఇంతలో గజపతి మరియు అతని గుమస్తా వారికి ఏమీ తెలియనట్టుగా నటిస్తూ అక్కడికి వచ్చారు. అయ్యో రాఘవా, ఎంత ఘోరం జరిగిపోయింది! నీలాంటి నిజాయితీపరుడికి ఇలాంటి కష్టం రావడం చూస్తుంటే నా గుండె కూడా ముక్కలైపోతోంది. గజపతిగారు, నా పంటను నాశనం చేసిన ఆ దుర్మార్గులు ఎవరో నాకు తెలియదు కాని వాళ్ల పాపానికి దేవుడు ఖచ్చితంగా ఏదో ఒకరోజు శిక్ష వేస్తాడు. నువ్వు బాధపడకు రాఘవా. నీకు ఏ ఆర్థిక సహాయం కావాలన్నా నేను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. నా దగ్గర అప్పు తీసుకుని నువ్వు మళ్లీ కొత్తగా వ్యవసాయం మొదలుపెట్టు. లేదు గజపతిగారు, అప్పుల ఊబిలో కూరుకుపోవడం నాకు ఇష్టం లేదు. నా 2 చేతులతో మళ్లీ నా పొలాన్ని నేనే సొంతంగా పచ్చగా మార్చుకుంటా. వీడు నా మాట వినడం లేదు. వీడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలంటే వీడి మీద ఏదైనా దొంగతనం నేరం మోపి ఊరి నుంచి శాశ్వతంగా గెంటివెయ్యాలి. అయ్యా గజపతిగారు, వీడి పని పట్టడానికి నా దగ్గర ఒక అద్భుతమైన పథకం ఉంది. రేపు పంచాయతీలో వీణ్ణి అందరి ముందు దొంగగా నిలబెడదాం. చాలా మంచి ఆలోచన గుమస్తా. రేపు ఉదయమే మన ఇంటిలో దొంగతనం జరిగినట్లు ఊరంతా ప్రచారం చెయ్యి. మిగతా నాటకం నేను పంచాయతీలో ఆడతాను. మరుసటి రోజు ఉదయం ఊరి పంచాయతీ సమావేశం జరిగింది. సర్పంచ్ మరియు గ్రామ పెద్దలందరి ముందు గజపతి ఏడుస్తూ తన నాటకాన్ని మొదలుపెట్టాడు. సర్పంచ్ గారు, నిన్న రాత్రి నా మేడలో దొంగతనం జరిగింది. మా తాతలు ముత్తాతలు ఇచ్చిన ఒక అమూల్యమైన వెండి కలశం ఎవరో దుర్మార్గులు నా ఇంట్లోంచి దొంగిలించారు. అంత పెద్ద దొంగతనం ఎలా జరిగింది గజపతిగారు? మన ఊరిలో అలాంటి దొంగలు ఎవరూ లేరు కదా. మీకు ఎవరిమీదైనా అనుమానం ఉంటే చెప్పండి. నిన్న సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో ఈ రాఘవగాడు నా మేడ చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతుండటం నేను స్వయంగా నా కళ్లతో చూశాను సర్పంచ్ గారు. అయ్యా గజపతిగారు, దేవుడి మీద ఒట్టు, ఇదంతా పచ్చి అబద్ధం. నిన్న సాయంత్రం నేను మా ఇంట్లోనే ఉన్నాను, మీ మేడవైపు రాలేదు. రాఘవ, గజపతిగారు అంత ఖచ్చితంగా చెబుతున్నారు అంటే అందులో ఏదో నిజం ఉండే ఉంటుంది. దానికి నువ్వు సరైన సమాధానం ఇక్కడ చెప్పి తీరాల్సిందే. సర్పంచ్ గారు, నేనెప్పుడూ నిజాయితీగా బతికేవాణ్ణి.
ఒకవేళ మీకు నా మీద అనుమానముంటే నా ఇల్లు మొత్తం మీరే స్వయంగా సోదా చేసి చూడండయ్యా. వీడు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో చూశారా? సరే, పదండి, వెంటనే వెళ్లి రాఘవ ఇంట్లో ఆ వెండి కలశం ఉందో లేదో చూద్దాం. గజపతి ముందే వేసిన పథకం ప్రకారం ఆ వెండి కలశాన్ని తన గుమాస్తాతో రాఘవ ఇంట్లోని పాత ధాన్యం కుండ వెనుక చాలా రహస్యంగా దాచిపెట్టించాడు. సర్పంచ్ గారు, ఇదిగో చూడండి, ఇంట్లో ధాన్యం కుండ వెనుక దాచిపెట్టిన ఈ వెండి కలశం దొరికింది. రాఘవ ఒక పెద్ద దొంగని తేలిపోయింది. మా నాన్న ఏ తప్పు చెయ్యలేదు. మా నాన్న దొంగ కాదు. ఎవరో కావాలని మా ఇంట్లో ఈ వెండి కలశాన్ని దాచిపెట్టారు. సర్పంచ్ గారు, నా కొడుకు రాఘవ ఎంతో స్వచ్ఛమైన మనసున్నవాడు. అతను తన ప్రాణం పోయినా సరే ఇలాంటి నీచమైన దొంగతనానికి ఒడిగట్టడయ్యా. దయచేసి నమ్మండి. సాక్ష్యం కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా మీరు అబద్ధాలు చెబుతున్నారా? రాఘవ చేసిన ఈ దారుణమైన దొంగతనానికి ఈ గ్రామంలో ఉండే అవకాశం కోల్పోయావు. దీనికి క్షమాపణ అనేది అస్సలు లేదు. ఇలాంటి నీచుడు మన పవిత్రమైన గ్రామంలో ఉంటే ఊరంతటికీ అరిష్టం. వీడిని వీడి కుటుంబంతో సహా ఈ క్షణమే ఊరి పులిమేరలు దాటించి బయటకు గెంటేయండి. గ్రామ పెద్దలందరి నిర్ణయం మేరకు నేను తీర్పు చెబుతున్నాను. రాఘవ తన కుటుంబంతో కలిసి ఈ సూర్యాస్తమయంలోపు మన గ్రామాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవాలి. సర్పంచ్ గారు, ఈరోజు సత్యం ఓడిపోయి అబద్ధం గెలిచి ఉండవచ్చు, కాని భగవంతుడి న్యాయస్థానంలో ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. రాఘవ తన తల్లి జానకమ్మను, కూతురు సిరిని తీసుకొని కన్నీళ్లతో తన స్వగ్రామం రామాపురాన్ని వదిలి అడవివైపు భారంగా అడుగులు వేశాడు. నాయనా రాఘవ, ఏడు పాపు నాయనా. ఎవరో దుర్మార్గులు పనిగట్టుకుని మన పంట మీద విషం చల్లారు. ఇదంతా ఎవరో చేసిన పెద్ద కుట్రలాగా అనిపిస్తోంది. నాన్నా, ఇక్కడ అడవిలో చాలా చీకటిగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. మనము ఈ రాత్రికి ఎక్కడ తలదాచుకుందాము నాన్నా? నాకు చాలా ఆకలిగా ఉంది. భయపడకు నా చిట్టి తల్లి, నేనున్నాను కదా. దేవుడు మనకు ఖచ్చితంగా ఆశ్రయమిస్తాడు. మనం ధైర్యంగా ముందుకు సాగుదాము, నా బంగారు కొండ. వాళ్లు అడవిలోకి వెళ్లగానే భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఆ చీకటిలో వారికి తలదాచుకోడానికి ఒక పెద్ద పురాతనమైన గుహ కనిపించింది. అమ్మా, వర్షం చాలా వేగంగా పడుతోంది. మనం తడిచిపోకుండా వెంటనే ఆ ఎదురుగా కనిపిస్తున్న గుహలోకి వెళ్లి ప్రాణాలు దక్కించుకుందాము. జాగ్రత్తగా నా చెయ్యి పట్టుకుని రండి. ఆ గుహ చాలా పురాతనంగా కనిపిస్తోంది రాఘవ. లోపల క్రూర మృగాలేమైనా ఉంటాయేమో. కొంచెం ముందుకెళ్లి జాగ్రత్తగా చూసినారా నాన్నా? నాకు చాలా భయంగా ఉంది. రాఘవ ధైర్యంగా ఆ గుహలోపలికి ప్రవేశించాడు. అక్కడ ఎటువంటి అడవి జంతువులు లేవు కాని ఒక అద్భుతమైన కాంతి వారిని ఆశ్చర్యపరిచింది. నాన్నా, ఈ గుహ లోపల అస్సలు చీకటి లేదు. పైగా ఇక్కడ మంచి సుగంధ పరిమళం వస్తోంది. చూడటానికి అచ్చం స్వర్గంలాగా చాలా ప్రశాంతంగా ఉంది. అవును సిరి, ఈ గుహ ఏదో మాయాగుహలాగా ఉంది. లోపలికి వెళ్లి చూద్దాము రండి. దేవుడు మనకు ఆశ్రయం కల్పించాడు అని నాకనిపిస్తోంది. గుహలోపలికి వెళ్లగానే వారి కళ్లను వారే నమ్మలేకపోయారు. ఆ గుహ నిండా లెక్కలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు మరియు బంగారు నాణాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. రాఘవ, ఇదంతా చూస్తుంటే ప్రాచీన కాలం నాటి మహారాజుల నిధిలాగా ఉంది. ఇంత ఐశ్వర్యం ఒక్కచోట ఉండటం నేను ఎక్కడా వినలేదు మరియు చూడలేదు. నాన్నా, ఇన్ని నగలు మరియు ఇన్ని బంగారు నాణాలు నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇవన్నీ మనకు దొరికాయంటే మనమిక పెద్ద ధనవంతులమే కదా? వద్దు సిరి, ఆగు. ఇవి మనవి కావు. ఇది ఎవరో ఇక్కడ దాచిపెట్టిన నిధి అయి ఉంటుంది. పరాయి సొత్తును మనమెప్పుడూ ఆశించకూడదు నా చిట్టి తొల్లి. ఊరి జనం మనమీద దొంగధనం నింద వేసినా మనం నిజాయితీగానే ఉన్నాం. ఇప్పుడు ఈ నిధిని చూసి ఆశపడితే
మనకు మరియు దొంగలకు తేడా ఏముంటుంది? నాన్నా, మనమిప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాం కదా. ఒక్క చిన్న నగను తీసుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి కదా. ఇందులో తప్పేముంది నాన్నా, చెప్పండి. కష్టాల్లో ఉన్నప్పుడే మన నిజాయితీ పరీక్షించబడుతుంది తల్లి. కష్టపడి సంపాదించని ఏ వస్తువైనా మనకు విషంతో సమానమని నేను బలంగా నమ్ముతాను. నీవు చెప్పింది అక్షర సత్యం రాఘవ. మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. ఈ గుహలోని నిధి ఎవరిదో మనకు తెలియదు కాబట్టి దానిని తాకడం ధర్మం కాదు. అప్పుడే ఆ గుహలో నుంచి ఒక అదృశ్యవాణి వినిపించింది. ఆ గంభీరమైన స్వరం వినగానే రాఘవ మరియు అతని కుటుంబం ఒక్కసారిగా ఆశ్చర్యంతో చూశారు. రాఘవ, నీవు ధర్మ పరీక్షలో పూర్తిగా నెగ్గావు నాయనా. ఆకలితో అలమటిస్తున్నా నీవు నీ నీతిని మరియు నిజాయితీని విడవకుండా నిలబడటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అందుకే ఈ పవిత్రమైన బంగారు గుహ నిన్ను వరిస్తోంది. నీ స్వచ్ఛమైన మనస్సుకు నేను మెచ్చాను. ఈ అపారమైన సంపదంతా నీకే సొంతమవుతుంది రాఘవా. ఎవరో మాట్లాడుతున్నారు. ఈ గంభీరమైన శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? తల్లి, నేను సామాన్య రైతును. నాకింత ధనం అవసరమా చెప్పండి? ఈ బంగారు గుహ కేవలం పవిత్రమైన హృదయమున్న వారికి మాత్రమే తన సంపదను అందిస్తుంది. నీవు దీనిని స్వీకరించి లోక కళ్యాణానికి మరియు పేదల సేవకు ఉపయోగించు రాఘవా. తల్లి, మీ ఆజ్ఞ ప్రకారం నేను ఈ నిధిని స్వీకరిస్తున్నాను. కాని నా మాటగా చెబుతున్నాను, ఇందులో ప్రతి రూపాయిని ధర్మం కోసమే ఖర్చు చేస్తాను. నీవు చేసిన పుణ్యమే నిన్ను ఇక్కడికి నడిపించింది. పేదరికాన్ని దూరం చేసి ఆర్తులకు అండగా నిలవడానికి ఈ సంపదను ఒక గొప్ప సాధనంగా వాడుకో రాఘవా. ఏ ఒక్క నిరుపేద కూడా ఆకలితో పడుకోకుండా, ఏ ఒక్క బిడ్డ కూడా చదువుకు దూరం కాకుండా నేనీ సంపదను నిరంతరం వినియోగిస్తాను అని మాట ఇస్తున్నాను. నీ ఆజ్ఞను నేను శిరసా వహిస్తాను తల్లి. నా జీవితాంతం ఈ ధనంతో అనాథలకు, పేదలకు విద్యాబుద్ధులు మరియు అన్నదానం చేస్తూ నా శేష జీవితాన్ని గడుపుతాను తల్లి. చూశావా నాయనా రాఘవ, ధర్మంగా బతికే వాళ్లను దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టడు అనడానికి ఈరోజే మనకొక గొప్ప ఉదాహరణగా నిలిచింది. మన కష్టాలు తీరిపోయాయి. అమ్మా, ఈ బంగారు గుహ మనకు దేవుడు చూపించిన దారి. ఈ సంపద మన అవసరాల కోసం మాత్రమే తప్ప దీనివల్ల మనలో అహంకారంగాని, దురాశగాని అస్సలు రాకూడదు. నాన్నా, ఇంత బంగారం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మరి మనం ఇప్పుడే రామాపురం గ్రామానికి వెళ్లి అందరికీ మన దగ్గర ఉన్న ఈ నిధిని చూపించి మన గొప్పతనం చెబుదామా? వద్దు తల్లి, మనల్ని అవమానించి పంపిన చోటికి ఇప్పుడు వెళ్లడం సరైనది కాదు. మనం రత్నగిరి నగరానికి వెళ్లి మన కష్టంతో ఒక కొత్త గుర్తింపుని సంపాదించుకుని గౌరవంగా బ్రతుకుదాం. సరే నాన్నా, అక్కడ మనకొక పెద్ద ఇల్లుంటుందా? అందులో వర్షం వచ్చినా మనం తడిసిపోకుండా హాయిగా నిద్రపోవచ్చా? ఖచ్చితంగా తల్లి. నీ కళ్లలో ఇక కన్నీళ్లు ఉండవు. ఆకలి బాధలు లేని, భయం లేని కొత్త ప్రపంచంలోకి మనం అడుగుపెడుతున్నాం. త్వరగా పదండి, మనం తెల్లవారేలోపు నగరం చేరుకోవాలి. రత్నగిరి పట్టణం చేరిన రాఘవ ఆ నిధితో వ్యాపారాన్ని ప్రారంభించి అతిపెద్ద ధాన్యపు వర్తకుడిగా ఎదిగాడు. అతడి పేరు ఆ రాజ్యమంతటా మారుమోగిపోయింది. మన గిడ్డంగిలో ఉండే ప్రతి ధాన్యపు గింజలోనూ స్వచ్ఛత ఉండాలి. లాభం కంటే మన మాట మీద ప్రజలకు ఉన్న నమ్మకమే మనకు పెద్ద ఆస్తి. రాఘవగారు, మీ నిజాయితీ వల్ల మన దగ్గర ధాన్యం కొనేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పక్క రాజ్యాల నుండి కూడా వర్తకులు ఇక్కడికి వస్తున్నారు. యజమానిగారు, బయట వ్యాపారులు మన ధాన్యం కోసం ఎగబడుతున్నారు. పక్క ఊరివారు ఎక్కువ ధర ఇస్తామంటున్నారు. మనం ధర పెంచి లాభం చూసుకుంటే ఎలా ఉంటుంది? వద్దు సోదరా, లాభం కంటే మన మాట మీద ప్రజలకు ఉన్న నమ్మకమే మనకు పెద్ద ఆస్తి. ధాన్యం స్వచ్ఛంగా ఉండాలి. అందులో ఒక్క కంకరరాయి కూడా కలవడానికి వీల్లేదు. రాఘవగారు, మీ దగ్గర దొరికే ధాన్యం అమృతంలా ఉంటుంది.
మీరు ఏ రోజు కూడా తూకంలో గాని నాణ్యతలో గాని మోసం చెయ్యరని ఈ నగరం మొత్తం నమ్ముతోంది. అయ్యో, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. రైతుగా మట్టిని నమ్ముకున్నవాడిని. ఆ తల్లికి ద్రోహం చేయడం నాకు చేతచాదు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా అసలైన వ్యాపారం. రాఘవ దగ్గర ధాన్యం కొనడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. రామపురం గ్రామంలో ప్రజలు కూడా గజపతి దగ్గర కొనడం మానేసి రాఘవ దగ్గరే ధాన్యం కొనేవారు. తన వ్యాపారం నష్టపోవడంతో గజపతి కోపంతో ఊగిపోయాడు. గుమాస్తా, రత్నగిరి నగరంలో రాఘవ అనే కొత్త వ్యాపారి గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. ఎవడాడు? మనల్ని కాదని అందరూ వాడి దగ్గరికే ఎందుకు వెళుతున్నారు? గజపతిగారు, నేను ఆరా తీశాను. వాడు మరెవ్వరో కాదు, మనం అవమానించి రామాపురం నుండి తరిమేసిన అదే రాఘవ. కాని వాడి దగ్గరిప్పుడు కోట్లాది రూపాయల సంపద ఉంది. అసాధ్యం. చిరిగిన బట్టలతో ఒట్టి చేతులతో వెళ్లిన ఆ భిక్షగాడికి రాత్రికి రాత్రే అంత సంపద ఎక్కడి నుండి వస్తుంది? వాడు ఖచ్చితంగా ఏదో నిధిని దొంగిలించి ఉంటాడు. అవును గజపతిగారు, అడవిలో ఒక రహస్య బంగారు గుహ ఉందని పుకార్లున్నాయి. వాడు అక్కడి నుండి బంగారం తీసుకువచ్చి ఇక్కడ గొప్పలు చెబుతున్నాడని నా అనుమానం కూడా. ఆ అడవి నా ఇలాకాలో ఉంది. అందులో ఉన్న గాలి, నీరు, బంగారం అన్నీ నాకే చెందాలి. పద, వెంటనే రత్నగిరి వెళ్లి వాడిని నిలదీద్దాం. ఆ సంపద మొత్తాన్ని లాక్కుందాం. గజపతి మరియు గుమస్తా రత్నగిరి నగరం చేరుకున్నారు. ఓయ్ రాఘవ, దొంగతనం చేసి పేరు మార్చుకుంటే సరిపోతోందా? రామాపురం సంపదను దొంగిలించి ఇక్కడ దానధర్మాలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నావా? ఆ బంగారం ఎక్కడి నుండి వచ్చిందో నిజం చెప్పు. అయ్యా గజపతిగారు, మీకు స్వాగతం. కాని ఇది రామాపురం కాదు. మీ భయాలకు లోబడటానికి నేను పాత రాఘవని, అంతకన్నా కాదు. ఈ సంపద నా నిజాయితీకి దక్కిన బహుమతి. నిజాయితీతో ఇంత బంగారం రాదు. నువ్వు ఖచ్చితంగా రామాపురం సరిహద్దుల్లో ఉన్న ఆ రహస్య గుహ నుండి ఈ సంపదను వెలికితీశావు. ఆ దారి ఎక్కడుందో ఇప్పుడే చెప్పు, లేదంటే నిన్ను రాజద్రోహిగా బంధిస్తాను. నాకు దేనికి భయం లేదు. ఆ గుహ రామాపురం పాత అడవిలో నల్లటి కొండనీడ ఎక్కడైతే పడుతుందో అక్కడే ఉంటుంది. మీకు కావాలంటే వెళ్లి తీసుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు. గుమాస్తా, విన్నావుగా? మన ఊరిలోనే నిధి పెట్టుకుని మనం ఊరంతా వెతుకుతున్నాం. పద, వెంటనే ఆ గుహలో ఉన్న ప్రతి బంగారు నాణెం రేపు ఉదయానికల్లా నా చేతిలో ఉండాలి. వెళ్ళండి గజపతిగారు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. ఆ గుహ మనస్సు శుద్ధంగా ఉన్నవారికి మాత్రమే సంపదనిస్తుంది. స్వార్థంతో వెళ్లేవారికి అది ప్రాణ సంకటంగా మారుతుంది. ఆ నీతులు నాకెందుకు? నా దగ్గర ఉన్న అధికారమే నా బలం. ఆ గుహలోని బంగారం మొత్తం నా సంచుల్లో నింపాల్సిందే. ఒక్క రవ్వ కూడా నీకోసం అక్కడ మిగల్చను అని చెప్పి గజపతి తన గుమస్తాతో కలిసి బంగారు నిధిని వెతకడానికి అక్కడి నుండి బయలుదేరుతాడు. నాన్నా, ఆ చెడ్డవాడికి దారి ఎందుకు చెప్పావు? అతను వెళ్లి అక్కడ ఉన్న బంగారం అంతా దోచుకుంటే మీరు చేసే మంచి పనులకు ధనం ఎక్కడ్నుంచి వస్తుంది? భయపడకు తల్లి. దురాశ అనేది ఒక ఊబిలాంటిది. కొందరికి మాటలతో చెబితే అర్థం కాదు. కాలమే వారికి సరైన బుద్ధి చెబుతుంది. ఆ గుహే అతనికి అసలైన పాఠం నేర్పుతుంది. నిజమే నాయనా. చెడు చేసేవాడికి ఏదో ఒక రోజు శిక్ష తప్పదు. గజపతి తన గర్వంతో తానే ఒక గొయ్యి తవ్వుకున్నాడు. ఆ దైవమే అతనికి సరైన బుద్ధి చెబుతుంది. గజపతి మరియు గుమస్తా ఆ బంగారు గుహ కోసం తిండి, నీరు లేకుండా అడవంతా వెతుకుతూనే ఉన్నారు. హుజూర్, ఈ అడవి చాలా భయంకరంగా ఉంది. జంతువుల అరుపులు, ఈ గాలి శబ్దాలు చూస్తుంటే ఏదో కీడు జరుగుతుందని నా మనసు చెబుతుంది. ఇప్పుడైనా వెనక్కి వెళదామా? పిరికివాడా, బంగారం కావాలంటే మనం ముందుకు వెళ్లాల్సిందే. ఇంతలో వారికి ఆ బంగారు గుహ లోపలికి వెళ్లే ద్వారం కనిపించింది. చూడు,
రాఘవ చెప్పినట్లే గుహద్వారం మెరుస్తోంది. నా అదృష్టం ఈ రోజుతో పండిపోయింది. గజపతి మరియు గుమస్తా లోపలికి వెళ్లి చూడగానే గుహ మొత్తం బంగారం మరియు వజ్రాలతో నిండిపోయింది. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అబ్బా, గుహ నిండా కేవలం బంగారమే! ఇంత వెలుతురు, ఇన్ని రత్నాలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మనమిప్పుడు రాజ్యానికే అత్యంత ధనవంతులమైపోతాం గజపతిగారు. చూస్తూ నిలబడకు. త్వరగా ఆ పెద్ద సంచులను తీసి బంగారు నాణేలతో నింపు. ఒక్క చిన్న నాణెం కూడా ఇక్కడ మిగలకూడదు. మొత్తం మనమే తీసుకువెళ్ళాలి. త్వరగా నింపు. వాళ్లు సంచుల్లోకి బంగారు నాణాలు నింపై కొద్దీ గుహ యొక్క ద్వారం మెల్లమెల్లగా మూసుకుపోవడం మొదలయ్యింది. గజపతిగారు, గుహద్వారం మెల్లగా మూసుకుపోతున్నట్లనిపిస్తోంది. మనం ఇప్పటికే చాలా బంగారం తీసుకున్నాము. ప్రాణాలతో బయటపడాలంటే ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్లడం మంచిది. వద్దు, ఇంకా చాలా బంగారముంది. అదంతా చూస్తూ వదిలేయడం నా వల్ల కాదు. గోడలకు ఉన్న ఆ చివరి నాణెం కూడా తీసుకునే వరకు నేను ఇక్కడి నుండి కదలను. గజపతిగారు, వెలుతురు తగ్గిపోతోంది. బంగారం రంగు మారిపోతోంది. అంతా బూడిద రంగు రాళ్లుగా మారిపోతున్నాయి. ఏంటిది? ఇదంతా ఏదో మాయలా ఉంది. కాపాడండి. అసాధ్యం. నా చేతుల్లో ఉన్న నాణేలు కూడా రాళ్లుగా మారిపోతున్నాయేంటి? దారి ఎక్కడా? బయటకు వెళ్లే దారి కనిపించడం లేదు. గుమాస్తా, ఎక్కడున్నావు? నన్ను కాపాడు. మూర్ఖుడా! లోభం ఉన్న మనిషికి ఈ బంగారం కేవలం బరువైన రాళ్లు మాత్రమే. నీ స్వార్థమే నీకు కారాగారంగా మారింది. నిజాయితీ లేని నీకు ఈ సంపద దక్కదు. నన్ను క్షమించండి. నాకు ఈ బంగారం ఏదీ వద్దు. నాకు కేవలం ప్రాణభిక్ష పెట్టండి. రాఘవ, నన్ను వచ్చి కాపాడు. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాను. దారి మూసుకుపోయింది హుజూర్. మన దురాశే మనల్ని ఈ చీకటి గుహలో బంధించింది. ఇక మనం ఎప్పటికీ ఈ ప్రపంచాన్ని చూడలేము కాబోలు. అంతా శూన్యమైపోయింది. రాఘవ వచ్చి గజపతిని కాపాడుతాడా, లేదా గజపతి ఆ బంగారు గుహలోనే సమాధి అవుతాడా? తరువాయి భాగంలో తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.